సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జస్ట్ 1 అవర్ బ్యాక్ సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ కేటగరైజేషన్ అంటే వర్గీకరణ గురించి ఒక ఇంపార్టెంట్ తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఎస్సీలకి ఇచ్చిన 15% రిజర్వేషన్ ఉంది కదా, ఆ 15% రిజర్వేషన్ని బీసీలో ఎలాగైతే ఏబిసిడిఈ ప్రకారం సబ్ కేటగరైజేషన్ ఉందో, అలాగే ఎస్సీలో కూడా అండ్ ఎస్టీలో కూడా ఇట్లా సబ్ కేటగరైజేషన్ చేయొచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు అయితే ఇచ్చింది. అయితే ఇప్పుడు ఆ తీర్పుని రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతం ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా అమలు చేస్తామని చెప్పేసి చెప్పారనమాట. సో దీని ప్రభావం అయితే ప్రజెంట్ జరుగుతున్న తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో ఇస్తే అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రజెంట్ జరుగుతున్న నోటిఫికేషన్ మీద అయితే చాలా ప్రభావం అయితే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి గ్రూప్ 1 తీసుకుంటే గ్రూప్ 1 ఆల్రెడీ మనకి రిజల్ట్ అయితే ఇచ్చేశారు. బట్ ప్రజెంట్ రేవంత్ రెడ్డి గారు చెప్తున్న ప్రకారం అయితే ఇచ్చిన నోటిఫికేషన్లోనూ వర్గీకరణ అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పుడు గ్రూప్ 1లో ఎస్సీ ఎస్టీ కింద ఎవరైతే మెయిన్స్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళు ఒకవేళ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్లుగా వీళ్ళు ఒక చట్టం తీసుకొచ్చి కేటగరైజేషన్ చేసి ఎస్సీకి ఉన్న 15% రిజర్వేషన్ ఉంది కదా, ఆ 15% రిజర్వేషన్ని ఏబిసిడి ప్రకారం కనుక వర్గీకరించినట్లయితే, సో దాని ప్రకారం 1:50 రేషియోలో రిజల్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇచ్చిన రిజల్ట్ని మళ్ళీ రివైజ్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎస్సీ కేటగిరీలో తక్కువ మార్క్స్ వచ్చారో వాళ్ళు ఈ కేటగరైజేషన్ వల్ల అయితే బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. అంటే వాళ్ళు ప్రిలిమ్స్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. దాంతోపాటు వేరే కేటగిరీలో ఉండి, అంటే ఎస్సీలోనే ఫర్ ఎగ్జాంపుల్ బి గ్రూప్లో ఉన్నారనుకోండి, వాళ్ళకి సపరేట్ కోట ఇవ్వటం వల్ల వాళ్ళకి తక్కువ మార్కులు వచ్చినా కూడా మెయిన్స్ క్వాలిఫై అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే సుప్రీంకోర్టు ఏంటంటే రాష్ట్రాలకు ఈ వర్గీకరణ చేయొచ్చు, ఆ అధికారం ఉంది అని మాత్రమే చెప్పింది. కోట అయితే డిసైడ్ చేయలేదు. సో ఇప్పుడు ఆ అధికారం ఉపయోగించుకొని రాష్ట్ర ప్రభుత్వాలు చేసేదాన్ని బట్టి అయితే ప్రజెంట్ జరుగుతున్న నోటిఫికేషన్ మీద అయితే ప్రభావం ఉంటుంది. సో నేను దీని మీద మీకు కావాలంటే ఎడిషనల్ వీడియోస్ కూడా చేస్తాను. సో దిస్ ఇస్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.